మన జిల్లాలో రిపోర్ట్ అయిన ప్రాపర్టీ అఫెన్స్ తీరు చూస్తే లాస్ట్ ఇయర్ 1 జూలై నుండి ఆ రోజు నేను జాయిన్ అయ్యాను. లాస్ట్ ఇయర్ జూలైలో 97, ఆగస్టులో 112, సెప్టెంబర్లో 105, అక్టోబర్లో 115, నవంబర్లో 103, డిసెంబర్లో 117, జనవరిలో 106, ఫిబ్రవరిలో 109, మార్చిలో 130, ఏప్రిల్లో 123, మేలో 84, జూన్లో 84, జూలైలో 100, ఆగస్టులో 105, సెప్టెంబర్లో 79, అక్టోబర్లో 83, ఈ నవంబర్లో 70 మాత్రమే జరిగినాయి. సో అది ప్రాపర్టీ అఫెన్స్ మనం జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం, ఛేదించడం అది అందరూ చేస్తారండి, కానీ జరగకుండా చూడడం చాలా కష్టమైన పని. ఆ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ మన అందరికీ తెలుసు. లాస్ట్ 1.5 ఇయర్లో లోయెస్ట్ ప్రాపర్టీ అఫెన్స్ రేట్ మన వైజాగ్ సిటీ పోలీస్ సాధించారని నేను వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ వింగ్ మన డీసీపీ మేడం లతా మధురి మేడం ఆధ్వర్యంలో, ఏసీపీ సార్ నరసింహమూర్తి సార్ ఆధ్వర్యంలో అందరూ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్ అందరూ పగలురాత్రి కృషి చేసి ఇది సాధించారని మొత్తం విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్కి అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు పోయిన నెలలో జరిగిన కేసెస్ అని చూసి తర్వాత 53 మేము డిటెక్ట్ చేసాము, 65 అఫెండర్స్ని పట్టుకున్నాము. బంగారం 355.24 గ్రాములు, వెండి 2164.42 గ్రాములు, క్యాష్ 2,26,320 రూపాయలు, మోటార్ సైకిల్ 5, మొబైల్ ఫోన్ 509, కెమెరా లెన్స్తో కూడిన కెమెరా 2 ల్యాప్టాప్, 27 ఆవులు, టోటల్ 1,97,550 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేయడం జరిగింది. ఈ మంచి పని చేసిన వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ వింగ్కి మరొకసారి అభినందనలు. హైయెస్ట్ రికవరీ పెండుర్తి 5,57,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. నంబర్ 2 వచ్చేసి ఎంబీపీ పోలీస్ స్టేషన్ క్రైమ్ 5,72,450 రూపాయలు. అండ్ మూడోది కంచర్పాలెం క్రైమ్ 4,71,800 రూపాయలు. సో ఈ మంచి పని చేసిన ఈ వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్కి కూడా వాళ్ళ ఎస్ఐస్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మాట్లాడమా బాబు ప్రపంచ నాకు ఇప్పించండి. అందరూ కూడా అందరూ దసరా కూడా బయటికి పోకుండా జాగ్రత్తగా కలెక్షన్ చేసి అప్పచెప్పారు. సార్లు అందరికీ కూడా నాకు అలా చెప్పడం రాదు.
ఉండమ్మా ఉండు ఇద్దరు నువ్వు లగాలి